హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే మినపగారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మినపప్పుని మనం ఒక 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని పిండిని అయితే గ్రైండర్లో తడి అనేది లేకుండా ఇలా మనం రుబ్బుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పు ఇలా మెదిగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్, పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం పిండిని మనమైతే గ్రైండర్లో వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా మొత్తం పిండిని గ్రైండర్లో వేసి రుబ్బుకోవడం వల్ల మనకైతే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. అందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని అయితే ఇలా గట్టిగా రుబ్బుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా పిండి మనకి ఈ టెక్స్చర్ ఉన్నట్లయితే గారెలు మంచిగా వస్తాయి. ఇప్పుడు పిండినంతా ఒక గిన్నెలో తీసుకొని ఇందులో జీలకర్ర, ఉప్పు అండ్ కొత్తిమీర వేసుకొని మొత్తం పిండిని మనం మొత్తం అంతా కలిసే విధంగా 2 to 3 minutes వరకు అయితే కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం కలుపుకోవడం వల్ల మనకైతే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ని మనం మీడియం ఫ్లేమ్లో వేడైన తర్వాత ఇలా రౌండ్స్ చేసుకుంటూ కవర్ మీద పిండినంతా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఒక రౌండ్ వేసుకొని ఇలా గారెల్ని మనం వేసుకున్నట్టయితే మనకైతే గారెలు చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి. ఇలా గారెలు మనం చాలా పెద్దగా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా గారెలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకున్నట్టయితే గారెలు చాలా బాగుంటాయి. ఇలా టర్న్ చేసుకుంటూ గారెలు అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. ఇదే విధంగా పిండిని మొత్తం మనం ఒక కవర్ మీద స్ప్రెడ్ చేసుకుంటూ బొక్క పెట్టి ఇలా గారెల షేప్లో వేసుకున్నట్టయితే మనకి క్రిస్పీ అండ్ టేస్టీగా గారెలు అయితే వస్తాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం గారెల్ని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల గారెలు అయితే మనకి కరకరలా ఆడకుండా మరీ టేస్ట్కి తగ్గట్టు మెత్తగా అలాగే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి. ఇలా గారెల్ని ఆయిల్ ఒడ్చుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ గారెల్ని మనం చికెన్ పులుసుతో సర్వ్ చేసుకొని తీసుకున్నట్టయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.